ఇదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సైక్లోన్ రిలీఫ్ ఆపరేషన్స్ కేవలం పరిపాలనా బాధ్యతగా మాత్రమే కాదండి, అది ఆయనకు ఒక మిషన్ లాంటిది అని భావిస్తూ ఉన్నారు. ఇదే మాటనే ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ప్రతి విపత్తును కూడా ఆయన ఒక అవకాశంగా తీసుకుంటారు, ప్రజలను రక్షించడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సక్రమంగా పనిచేయించడానికి, అంటే అధికారులను మరింత అలర్ట్గా ఉంచడానికి. మోందా తుఫాన్ సమయంలో, అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మోందా తుఫాన్ సమయంలో, ప్రస్తుతం హోరెత్తుతున్నటువంటి మోందా తుఫాన్ సమయంలో ఆయన పర్సనల్గా ప్రతి జిల్లాలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. అవసరమైతే ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఆయన రెడీగానే ఉన్నట్లుగా చెప్తున్నారు మనకి. అలాగే రాత్రింబవళ్ళు ఆయన టెలికాన్ఫరెన్స్లో పాల్గొని ప్రతి మైన్యూట్ మ్యాటర్ గురించి కూడా అప్డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు ఆయన. ప్రజలతో కలిసి ఉండటం, వారి సమస్యలను ప్రత్యక్షంగా వింటాం, ఇవి చంద్రబాబు గారి రాజకీయ జీవితం మొత్తంలో కూడా కనిపించే ప్రధానమైనటువంటి లక్షణాలు. సో చంద్రబాబు నాయుడు డెడికేషన్ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది ఆయన చూపిన కష్ట నష్టాల మధ్య చేసినటువంటి పని. హుద్హుద్ తుఫాన్ సమయంలో ప్రజలు ఆయనను మా సీఎం మా మధ్య ఉన్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు కూడా. మోందా తుఫాన్ సమయంలో కూడా అదే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తుంది. మనం అటు సైడ్ వెళ్ళి తెలుసుకోవచ్చు, మన సీఎం మనకు ఉన్నారు అనేటటువంటి అండ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు అక్కడ ప్రజలు. తుఫాన్ రాకముందే చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు అని మీడియా కూడా అక్కడ ప్రశంసిస్తోంది, చాలా ప్రేస్ చేస్తోంది. సో ఇంత వయసులో కూడా ఆయన చూపుతున్నటువంటి ఆ ఎనర్జీ, ఆ యాక్టివ్నెస్ నిజంగా అందరికీ చూసి సర్ప్రైజ్ అయిపోతున్నారు. సాధారణంగా అయితే చాలామంది 75 years వయసులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, కానీ చంద్రబాబు మాత్రం రాత్రి వరకు ఫీల్డ్లోనే ఉంటున్నారు. ఉదయం మళ్ళీ తిరిగి అధికారులతో కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తున్నారు. ఇది ఆయన చూపుతున్నటువంటి అసాధారణమైనటువంటి నిబద్ధతకి ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. ఆయనకు లీడర్షిప్ అంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు, పొలిటికల్ పోస్ట్ మాత్రమే కాదు, ఇది ప్రజలకు సెక్యూరిటీని అష్యూర్ చేయటం, అలాగే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కన్నీళ్లు తుడవటం, ఇంకా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడం అని అందరూ కూడా చెప్తున్నారు. సో ఇలా చూస్తే చంద్రబాబు నాయుడు సైక్లోన్ మేనేజ్మెంట్ ప్రతిసారి ఒక లెసన్ లాంటిదని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఎంతో రాజకీయ అనుభవం ఉంది. సో ఆయన అనుభవానికి ఇది పరీక్ష అంటే డెఫినెట్గా ప్రతిసారి కూడా మనం తీసుకోవచ్చు. 2014లో హుదూద్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 25లో, అంటే ఈ సెకండ్ ఇయర్ ఆయన పరిపాలన పగ్గాలు చేపట్టి, సో ఇప్పుడేమో ఇదొచ్చింది. సో ఈ రకమైనటువంటి ఆయన అనుభవానికి పాఠమా అంటే అవునని అంటున్నారు. ఆయన అనుభవానికి పరీక్ష లాంటిది, బట్ అయినప్పటికీ కూడా ఆయన సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అంటున్నారు. హుదూద్ నుండి మోందా వరకు కూడా ఆయన చూపిస్తున్నటువంటి కృషి కానీ, అలాగే డెసిషన్ మేకింగ్ పవర్ కానీ, అలాగే స్పాంటేనిటీ కానీ, ఇవన్నీ కలిపి ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని ఒక యూనిక్ లీడర్గా ఆయన అయితే నిలబడుతున్నాయి. ఏ తుఫాన్ వచ్చినా ప్రజల ప్రాణాలను కాపాడటం, సాధ్యమైనంత త్వరగా ఈ రికవరీ ప్లాన్స్ అన్నీ కూడా పూర్తి చేయటం, ఇవి ఆయన ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి టార్గెట్స్గా మారాయని చెప్పి ఇప్పుడు అందరూ అంటున్నారు. ఇక చివరిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లీడర్షిప్ డ్యూరింగ్ సైక్లోన్స్ అనేది ఏపీ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమని అందరూ